పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మీరు సబ్మిట్ చేస్తారన్న ప్రూఫ్ ఎక్కడ? జడ్జి గారు ప్రూఫ్ ఏదని అడుగుతున్నారు. వేర్ ఈస్ ద ప్రూఫ్? ప్రూఫ్ నేనే, యువర్ ఆనర్. ప్రత్యక్ష సాక్షిని. నువ్వు చూసావా? ఆ నలుగురు దీప్తిని మానభంగం చేయటం నువ్వు చూసావా? నలుగురు కాదు యువర్ ఆనర్, దీప్తిని మానభంగం చేసి చంపింది 5గురు. ఆ 5వ వాడు ఎవడో కాదు, నేనే. మేము 5గురు కలిసే అమ్మాయిని కిడ్నాప్ చేశాం. మేము 5గురు కలిసే అమ్మాయిని రాక్షసంగా హింసించాం. సూదులతో పొడిచాం సార్, బ్లేడ్లతో కోసాం సార్. 1, 2 కాదు యువర్ ఆనర్, 40 రోజుల అమ్మాయికి నరకం అంటే ఏంటో చూపించాం. సంపేమని బతిమిలాడే సార్. తను అలా అడుగుతుంటే మా అందరికి ఆనందంగా ఉండేది. సేటస్ ఎదవలం కదా సార్. అంతేగా సార్. వాళ్ళల్లో నువ్వు అక్కడ పోయినప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టావు? డబ్బడిగా సార్, ఇవ్వలేదు. వాళ్ళకి నాకు చెడిపోయిందండి. బ్లాక్మెయిల్ చేద్దాం డిసైడ్ అయ్యా. సీడీ ఉందని అబద్ధం చెప్పా, నమ్మలేదు సార్. కేసు పెట్టా, భయపడి పారిపోయారు సార్. నిన్న కోర్టులో నేను పెట్టింది బ్లాంక్ సీడీ అని మీ అందరికీ తెలిసిపోయిందండి. అయినా ఇంకో ప్రూఫ్ ఉందని అబద్ధం చెప్పా. నిన్న రాత్రి నన్ను చంపించడానికి ట్రై చేశాడు సార్. రక్తాలు వచ్చేలా కొట్టించాడు సార్. చచ్చిపోయాను అనుకోని వదిలేసి వెళ్ళిపోయారు. చావుదాకా వెళ్ళి నాకు అప్పుడు అర్థమైంది సార్, ఆ అమ్మాయి ఎంత నరకయాతను అనుభవించిందో అని. పశ్చాత్తాపం మొదలైపోయింది. చావలసి నేను ఎందుకు బతుకున్నాను అనిపించింది. ఇన్ని కోట్ల మంది జనం, దేవాలయం లాంటి కోర్టు, దేవుళ్ళు లాంటి మీరు, మీ అందరికీ నిజం చెప్పడానికి బతుకున్నాను అనిపించింది సార్. ఇప్పుడు కూడా సార్ ఈ ఎదవ కొందాం ట్రై చేశాడు సార్, బయట కోర్టు మెట్ల మీద. ఇంకా నాకు డబ్బొద్దు సార్, నాకు నిజం కావాలి సార్. మేమందరం దీప్తికి చాలా అన్యాయం చేశాం సార్, మమ్మల్ని వదలొద్దు సార్. యాక్చువల్గా మేము ఆ రోజు ఎత్తుకెళ్లాల్సింది దీప్తిని కాదు సార్, మీ మనవరాలు సంధ్యని. నమ్మబుద్ధి కావట్లేదండి. సంధ్య సార్ గీతమ్స్ కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. రోజు గాజువాకి ట్యూషన్కి వెళ్తుంది. అసలు మేము వల్లేసిందే మీ మనవరాలు సంధ్యకి సార్. ఫిక్స్ అయిపోయాం సార్, రెక్కి మొత్తం అయిపోయింది. కరెక్ట్గా ఎత్తుకెళ్లాల్సిన రోజున సంధ్య రాలేదండి. ఈ దీప్తి దొరికింది. నేను వద్దన్నానండి, కానీ మణిగాడే సార్ ఒప్పుకోలేదు. దీప్తిని ఎత్తుకెళ్ళిపోదాం, ఇది మాత్రం ఆడది కదా, సంధ్య సంగతి తర్వాత చూద్దాం అన్నాడండి. సార్ మళ్ళీ థర్స్డేనో ఫ్రైడేనో అనుకుంటా సార్ మళ్ళీ వచ్చామండి సంధ్య కోసం. కానీ సంధ్య లేదంటండి, గుంటూరుకి వెళ్ళిందంట. మీ తమ్ముడింటికి అనుకుంటా సార్, ఆయన అక్కడే ఉంటారు కదండి. ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి సార్. ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నావు సార్, మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? ఇంతెందుకు సార్, తప్పు చేసామని మేము ఒప్పేసుకుంటున్నాం. రేపో ఎల్లుండో 2 రోజుల్లో మీరు మమ్మల్ని ఉరి తీయగలుగుతారా? భారతదేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు, 2 రోజులు ఊరేలా తీస్తామని మీరే అంటారు సార్. ఆల్రెడీ ఈ కంట్రీలో ఉరి శిక్ష పడ్డ ఖైదీలు 52 మంది ఉన్నారు సార్. ఏ సంక్రాంతికో శివరాత్రికో ఒక్కొక్కరిని వేసుకుంటూ పోతే మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి 25 ఏళ్ళు సార్. ఈలోపు ఎంతమంది సంధ్యాలు, ఎంతమంది దీప్తులు సార్. సార్ అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంటే చెప్పండి సార్ మీరు. మేరా భారత్ మహాన్, ఐ యామ్ ప్రౌడ్ టు బి an Indian. సార్ వీళ్ళందరి ముందు నేను తప్పు చేశానని నిజం చెప్పే దమ్ము నాకుందే. తెల్లారేసరికల్లా మమ్మల్ని ఉరి తీసే దమ్ము మీకుందా? ఆర్డర్ 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 ఆర్డర్
భారత రాజ్యాంగం పట్ల కానీ దేశం పట్ల కానీ స్త్రీల పట్ల కానీ ఏమాత్రం గౌరవం లేని ఈ ఐదుగురికి ఇంకొక క్షణం కూడా బతికే అర్హత లేదు. 24 గంటలు మించకుండా వీళ్ళని ఉరి తీయవలసిందిగా ఆదేశిస్తున్నాను. మహా అయితే ఏం చేస్తారు? ఊరి తీస్తారు. చచ్చిపో. నువ్వు నమ్మి నీతి బతుకుతుంది కదా, ఉంటే అటుండు లేదా ఇటుండు. ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి. గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో అదే నేను చేస్తున్నాను. ఇంకా ఈ ప్రమాణాలు దేనికి సార్? అది కోర్టు ఆనవాయితీ. గీత మీద చేయటం మీకు ఇష్టం లేకపోతే మీ ఆత్మసాక్షిగానైనా ప్రమాణం చేయాలి. థ్యాంక్ యూ సార్. నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను. సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేకే ఏసీఎఫ్ని స్థాపించాను. ఆ సంస్థ చేసే పనులన్నిటికీ నేనే కర్త, కర్మ, క్రియ. ఠాగూర్ గారు, ఒక ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ మీకుందని పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతోంది. ఇంత మేధస్సు ఉండి, అంతమంది ఫాలోయర్స్ ఉండి ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? కొన్ని సంవత్సరాల క్రితం పేరు మోసిన క్రిమినల్ లాయర్ శేషగిరిరావు మిమ్మల్ని జూనియర్గా చేర్చుకోవడానికి 5,000 లంచం అడిగితే ఉన్న ఒక్క ఇల్లు అమ్మి లంచం ఇచ్చి కన్న కూతురి పెళ్లి చేయలేక కుమిలి చనిపోయారు మీ నాన్నగారు. మీ నాన్నగారి దుస్థితి ఏ తండ్రికి రాకూడదని ఈ మార్గం ఎన్నుకున్నాను. ఈ సంగతి మీకెలా తెలుసు? మీరే అన్నారు కదా సార్, ఈయనకి ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ ఉందని. చూడండి మిస్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరి చరిత్ర ఏమిటో తెలుసుకోగలిగిన మీకు లంచం తీసుకోవడం కంటే మర్డర్ చేయడం పెద్ద నేరం అని తెలియదా? లంచాలు తీసుకోవడం మీ దృష్టిలో పెద్ద నేరం కాకపోవచ్చు సుబ్బారావు గారు. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రభుత్వ ఉద్యోగం చూస్తున్న మీకు ట్విన్ సిటీస్లో 5 కోట్లు విలువ చేసే కమర్షియల్ కాంప్లెక్స్, రాజమండ్రిలో ఒక థియేటర్, బెజవాడ గవర్నర్పేట సెంటర్లో 3 బ్రాందీ షాపులు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎందరో అమాయకుల్ని దోషులుగా చిత్రీకరిస్తే వచ్చాయి. మీరు ఒక లాయర్తో మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నది లాయర్తో కాదు, లంచగొండి. ఒక లంచగొండితో మాట్లాడుతున్నాను. మిస్టర్ ఠాగూర్, ఎక్కువగా మాట్లాడితే మీ చరిత్ర విప్పి జడ్జి గారి ముందు పెడతాను. నల్లకోటు విప్పి తెల్లమొహం వేసుకోవాల్సి వస్తుంది. యువర్ ఆనర్, ముద్దాయి ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తున్నాడు. విషయం మీ దాకా వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా? ఇదే మెయిన్ ట్రాక్. ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం. అదే నా ఆవేదన, సగటు భారతీయుడు ఆవేదన. సార్, వయసు పైబడ్డ కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కాలధర్మం అని తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్న తల్లులను ఎందరో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధంతరంగా చనిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం. ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు. అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్, భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలకు వలస పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్కు లంచం, తినే బ్రెడ్కు లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తూ ఉంటే బతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్? అంటే లంచం లేకుండా ఈ దేశంలో ఏ పని జరగదనే మీ ఉద్దేశం? జరగదు. రిక్షా వాడికి భయం పోలీస్ అంటే, పగటిపూట లైట్ లేదని కేసు పెడతాడేమోనని. లారీ డ్రైవర్కు భయం ఆర్టీఓ అంటే, పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనని. రిటైర్ అయిన వాడికి భయం
పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతికే ఉన్నావన్న సర్టిఫికేట్ అడుగుతాడేమోనని, పిల్లలకన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ సీటుకి ఎంత డబ్బు గుంజుతారోనని. ఓ ఆటో డ్రైవర్, రిక్షావాడు, కూలి రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఈ లంచగొండలే సగం తినేస్తుంటే మిగతా డబ్బులతో పెళ్ళం బిడ్డలు ఏమని పోషిస్తాడు సార్? వీళ్ళంతా లంచాలు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూస్తే నా గుండె రగిలిపోయింది. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొలుపు అంటూ ఆయన గీతాంజలి రచించాడు. ఆ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను ఆయన కలగన్న స్వేచ్ఛ స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించడానికే ఈ రక్తాంజలి రాశాను. ఒక లంచగొండిని చంపైన 1,00,000 మంది అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను, పుట్టించాను. మిస్టర్ జస్టిస్, కోర్టుకు చెవులు తప్ప కళ్ళు హృదయం ఉండవంటారు. ఒక్కసారి మీ హృదయంతో చూడండి. నేను చేసింది నేరమని ఇంకా మీకు అనిపిస్తే నా కోసం లా పుస్తకాలు తిరగేయొద్దు, క్లాజులు సబ్ క్లాజులు చూడొద్దు, పేరాలకు పేరాల ఆరాలు తీయొద్దు. నేరం ఒప్పుకుంటున్నాను గనక మీ తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఉరికమ్మం ఎక్కుతాను. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వండి. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ ది జడ్జిమెంట్. అరే లాయరు, ఏం చేస్తున్నావు? గోళీలు ఆడుతున్నా, కనిపిస్తలేదా? కూసో. సరే, నీకు పని చెప్తా. కాసేపు ఈ ఆఫీస్ నీదనుకో. మా బాస్ అట్లా ఒప్పుకోడు. అనుకోరా? అనుకున్నా, చెప్పు. ఈ ఆఫీస్ సైడ్ నాది అని కేసు పెట్టాను అనుకో, ఏమవుద్ది? కోర్టు ప్రూవ్ చేసుకోమని అడుగుద్ది కదా. ఆ తర్వాతే నన్ను అడుగుద్ది. నువ్వు జెన్యూన్ అయితే ఓకే, లేకపోతే మోర్లో పడతాం పోయి. ఈ పాయింట్ ని బేస్ చేసుకొని కొంతమందికి నోటీసులు పంపిద్దాం. అప్పుడు స్టార్ట్ అవుద్ది గేమ్. ఓకే, ముందు నోటీసులు ఇష్యూ చేసి చెప్తా. నోటీసులు చేద్దాం బరాబర్. ఈ హోటల్ సైట్ తనదని కేసేశాడు సార్. మన సైట్ మీద కేసేసాడా? ఎవడాడు? ఎవడో యాదయ్య అంట సార్. ఎవడ్రా యాదయ్య? అతనే సార్. వీడి కేసేయడం ఏంటయ్యా? సార్, ఈ కాంప్లెక్స్ లో ఉన్న సైట్ అతనిదేనని వెంటనే ఖాళీ చేయాలని షఫీ అనే పర్సన్ కోర్టు నుంచి నోటీస్ పంపించాడు సార్. హూ ఇస్ షఫీ? హీస్ దేర్ సార్. Shafi? Yes, sir. Can he own this land? How can I know, sir? It's disgusting. Might be, sir. ఎవరి పద్మావతి? వంకాయలు, మునక్కాయలు, బెండకాయలు, దోసకాయలు. మహేందర్, ఈ రోజు వచ్చిన ప్రాపర్టీ కేసుల్లో కామన్ గా ఒక ఇష్యూ ఉంది, తెలుసా నీకు? ఏంట్రా అది? హోమ్ మినిస్టర్ కి ఈ ప్రాపర్టీస్ లో పార్ట్నర్షిప్ ఉందని బయట అందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అదే ప్రాపర్టీస్ మీద కేసులు పడ్డాయి. అంటే దీని వెనక ఖచ్చితంగా ఎవడో ఉన్నాడు. ఈ సైట్ వేరే అయిందని కేసేశారు. మీ దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి పేపర్లు ఏమైనా ఉంటే చూపించండి. ఇవిగోండి సార్, సర్వే నెంబర్ 100, 101 మా పేరునున్నాయి. వారు మెన్షన్ చేస్తున్న సర్వే నెంబర్స్ 100 and 101 ఆ భూములు కేవలం పేద ప్రజలకే చెందాలని గవర్నమెంట్ ఎప్పుడో ఆర్డర్ చేసింది. దాని జీవో ఇదిగోండి సార్. సార్, అక్కడ ఎవరికైతే స్థలాలు కేటాయించారో వాళ్ళ దగ్గర నుంచి మా క్లయింట్ కొన్న డాక్యుమెంట్స్. యువర్ ఆనర్, అయితే ఆ భూములు పేద ప్రజల దగ్గరైనా ఉండాలి లేదా గవర్నమెంట్ దగ్గరైనా ఉండాలి. ఈ భూములు అమ్మడం గానీ కొనడం గానీ చట్టరీత్యా నేరం. అండ్ ఇట్ ఇస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ దిస్ డాక్యుమెంట్ విచ్ ఇస్ అన్ ఆర్డర్ బై ద గవర్నమెంట్. యాదయ్యని ప్రవేశపెట్టండి. అయ్యా, నాకు తెలిసినప్పటి నుంచి అక్కడే చెప్పులు కుట్టుకుంటున్నాను. మా తాత అక్కడే కుట్టినాడు, మా నాయన అక్కడే కుట్టినాడు. నేను కూడా అక్కడే చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్నాను. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అక్కడ ఖాళీ స్థలం ఉండేది, అందులో పేదలకు ఇల్లు కడతారు, అందరూ బాగుపడతారని చెప్పుకున్నారు. కానీ ఇంతలో సడన్ గా అక్కడ హోటల్ కట్టారు. ఎక్కడో అన్యాయం జరుగుతుందని తెలుసు, కానీ ఎవరికి చెప్పాలో తెలియదు. ఒకరోజు ఈ బాబు వచ్చి, నువ్వు సంతకం చెయ్యి, పేదోళ్లకు మంచి జరుగుద్ది అన్నాడు. ఆ స్థలంతో నాకు సంబంధం లేదయ్యా. నా చేతిలో బలమున్నంత వరకు చెప్పులు కుట్టుకుంటాను. కానీ నలుగురికి మంచి జరగాలని ఇతను మాత్రం బాగుండాలి.
ఇది పేద ప్రజలకు కేటాయించిన స్థలం కాబట్టి ఈ ప్రాపర్టీని అక్కడున్న పేద ప్రజలందరికీ సమానంగా పంచాల్సిందిగా గవర్నమెంట్ని ఆదేశిస్తున్నాను. ఇదంతా ఎందుకు చేశావు? నీ మీద 100 అలిగేషన్స్ ఉన్నాయి. నువ్వు చెప్పాల్సింది ఏదైనా ఉంటే కమిటీకి చెప్పు. సార్, మా నాన్న జర్నలిస్ట్, పేరు దశరథరామ్. నా చిన్నప్పుడు సంఘటన జరిగింది. నా దేశంలో ఒక జర్నలిస్ట్ భయపడటం నాకు నచ్చలేదు. బాధ అనిపించింది. ఆ తర్వాత కోపం వచ్చింది. ఆ కోపం తాలూకు ప్రతిరూపమే ఈ గ్రాండ్ లీకేజ్. మన దేశంలో దోచుకునే వాళ్లే కాదు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఫండింగ్ ఇవ్వడం వల్లనే నేను దీన్ని నడపగలుగుతున్నాను. దీన్ని బిల్డ్ చేయడానికి నాకు 10 years పట్టింది. సార్, 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది సార్. బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకున్నారని వాళ్ళని తరిమి కొట్టాం. కానీ వాళ్ళు మనకి రోడ్లు వేశారు, రైళ్లు తెచ్చారు, బిల్డింగ్లు కట్టారు, డ్యాములు కట్టారు. అంతెందుకు సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ కోర్టు ప్రాంగణం కూడా వాళ్ళదే. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకంటే 1000 రెట్లు మనల్ని మనమే దోచుకున్నాం. ఈ రోజు మన పిల్లలు చదువుకోవాల్సింది ఆ తెల్లోడి గురించి కాదు సార్, మనలాగే ఉంటూ మనల్ని దోచుకుంటున్న నల్లోడి గురించి. నల్లోడంటే ఎవరు తమ్ముడు? నిన్నే. అలాంటి నల్లనా కొడుకుల తాట తీసే కార్యక్రమమే ఈ గ్రాండ్ లీకేజ్. సార్, ఇండిపెండెన్స్ టైంకి ₹1 విలువ $1తో సమానం. ఆ రూపాయిని మనమంతా కలిసి ఎంతో కష్టపడి ₹70కి దిగజార్చాం. దీనికి కారణం కరప్షన్. మన ప్రభుత్వం ఏం చేద్దామన్నా అది ప్రజల దాకా వెళ్ళదు. అగ్రికల్చర్ స్కామ్, మెడికల్ స్కామ్, రేషన్ స్కామ్. పోనీ మన ప్రజల దగ్గర ఉన్న 4 అణాలైనా ఉంచుతున్నారా? లేదే, దొబ్బేస్తున్నారు. క్రికెట్ స్కామ్, గోల్డ్ స్కామ్, చిట్ ఫండ్ స్కామ్. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఇలా ప్రతి చోట దెబ్బలు తగులుతుంటే మా జీవితాలు ఎందుకు మారుతాయి సార్? మురికి వారలు మారలేదు, కూలి బ్రతుకులు మారలేదు, కడుపుకి తిండి పెట్టే రైతు చావులు ఆగలేదు. అడ్డమైన గడ్డి తినడమే కాదు సార్, ఆఖరికి పశువులకు పెట్టే గడ్డి కూడా తినేస్తున్నారు. వీళ్ళు దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ఇళ్ళు బీరువాలు చాలక టెనరఫీ ఐలాండ్ లో దాచుకున్నారు సార్. బ్యాంక్ ఆఫ్ పారడైజ్. అందులో ఉన్నది బ్లాక్ మనీ కాదు సార్, మన కష్టం, మన రక్తం. అవే పైసలని మాయిబే సాలే నీ కంట్లోనా. మా జర్నలిస్టులు దేశంలో జరిగే ప్రతి సమస్య మీ ముందు పెడుతున్నారు. కానీ మీరు చేయాల్సిన పని మీరు చేయట్లా. అందుకే మీరు చేయాల్సింది కూడా నేనే చేద్దామని డిసైడ్ అయ్యా. నా శ్రీశ్రీ చెప్పాడు, దొంగలు అసలే మసలే ఈ దూర్తలోకంలో. మిత్రమా, మిత్రమా, at the rate within 2 minutes మన బడాబాబుల అకౌంట్లని హ్యాక్ చేయబోతున్నాను. హ్యాక్ ఏంటి హ్యాక్? నేను హ్యాక్ చేయమని ఎవరు చెప్పారు హ్యాక్ చేయమని? గంట ముళ్ళు నిమిషం ముళ్ళు ఏకమయ్యే టైంకి మన ఇండియా మీద డబ్బు వర్షం కురుస్తుంది. ప్రతి పేదోడికి
ప్రతి రైతుకి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడికి ఈ డబ్బు చేరుతుంది. బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రతి అకౌంట్లోకి ఈ డబ్బు పడుతుంది. ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్, రెడ్ క్రాస్, బ్లూ క్రాస్ పెన్షన్లు తీసుకుంటున్న ముసలోళ్ళు మీ మొబైల్స్ చెక్ చేసుకోండి. లోన్లు తీసుకున్న రైతులందరూ మీ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకోండి. ట్రాక్టర్లు, పంపు సెట్లు కొనుక్కోండి. డ్వాక్రా మహిళలు కావచ్చు, అంగన్వాడీ ఆడవాళ్లు కావచ్చు, మీకు బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే నేనేం చేయలేనమ్మా. ఒకవేళ ఉంటే మాత్రం మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. అందుకే బ్యాంక్ అకౌంట్స్, ఆధార్ కార్డ్ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నేను కొట్టేసిన డబ్బు ఎన్నో లక్షల కోట్లు. నా దేశంలో తిండి లేక 30 కోట్ల మంది ఉన్నారు. రోజుకి 7,000 మంది ఆకలితో నిద్రలోనే చచ్చిపోతున్నారు. అలాంటి ఎంతో మందికి నేను ఈరోజు డబ్బు ఇవ్వలేకపోతున్నాను. కానీ మీకొచ్చిన దాంట్లో 10%, 20% ఆ పేదవాళ్ళకి ఇచ్చే మనసు మీకుందా? ఆర్ యూ విత్ మీ? ఓకే, ఒకవేళ మీకొచ్చిన డబ్బుని ఇవ్వకుండా నొక్కేద్దాం అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఈ దేశం సంకనాకిపోయేది మీ వల్లే. నల్ల నా కొడకల్లారా. The time is up. Check your mobiles and accounts. సార్, నేను చేసింది తప్పే. ఇట్స్ ఇల్లీగల్. మీరు ఏ శిక్ష వేసినా నేను రెడీ. ఒకవేళ ఉరి తీసినా రెడీ. నేనిక్కడేమన్నా వాగితే మా నాన్న గొంతుకొస్తానన్నాడు ఆ కోటిలింగాలు. నానా, ఆ రోజు నన్నేమైనా చేస్తారని నువ్వు భయపడ్డావు. ఇవాళ నిన్నేమైనా చేస్తారని నేను కూడా భయపడితే అర్థమే ఉంది. జర్నలిజం నిజం, జర్నలిజం పేట్రియాటిజం. చావన్నా నా దేశం కోసం, చావన్నా నా దేశం కోసం అంతకంటే గొప్ప పనే ఉంది. జర్నలిజం నిజం, నిజం 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 జర్నలిజం. దిస్ ఇస్ పేట్రియాటిజం. ఆదాబ్. ఏంటమ్మా నువ్వు ఇక్కడ? నాన్నగారు పంపించారండి, అక్కడ కూర్చోండి. జడ్జి గారు అడిగినప్పుడు మీ క్లాస్ ఏ ఇన్సూరెన్స్ చెప్పండి. ఎలా ఉంది రోలెక్స్? నడుస్తుందా? రిలాక్స్, మీరు వెళ్ళి కూర్చోండి. 10 లక్షలు అంట, 10 లక్షలు. ఆ రోజు నా యజ్ఞాన్ని భగ్నం చేసింది కూడా ఈ యజ్ఞానే స్వామి. నా శాపమే వీడిని కోర్టు చుట్టూ తిప్పుతుంది స్వామి. వాడినొక్కడేనా? గురుగారు లేకండి. ఓ, కన్నెగంటి గోపాలరావు. ప్రెజెంట్ సార్. ఆర్డర్ ఆర్డర్. మీ కేసు మీరే వాదించుకుంటారా? ఏ లాయర్ తీసుకోపోతే ఏం చేస్తాం సార్? అందుకే నా కేసు నేనే వాదించుకుంటున్నాను. మిలార్డ్, ఇది బేస్లెస్ కేస్.
just for publicity. There is no cause of action that can be proved in court. So I suggest under Order 7, Rule number 11 of the Code of the Civil Procedure, this case straight away be dismissed for out of class action. Thank you. అయ్యా, నా దగ్గర అంత ఇంగ్లీష్ లేదు, ఏదో కొంచెం ఉన్నా అది మీకు పనికిరాదు. కాస్త నా మదర్ టంగ్ వాడుకుంటాను. ఈ కేసుకి బేస్ లేదు, మూసేయమంటున్నాడు ఈయన, అంతే కదా సార్? ఈ లాయర్లకి కేసులంటే సూట్ కేసులు, కానీ అందులో ఉండేవి మా కోపాలు, కన్నీళ్లు. కాస్త కనిపించనివ్వండి సార్. జడ్జి గారు, భూకంపం వచ్చి నా షాప్ కూలిపోయింది. దాని మీద ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ వాళ్ళని అడిగితే దేవుడే నీ షాప్ కూల్చేశాడు అంటున్నారు. అదేదో యాక్ట్ ఆఫ్ గాడ్ అంట. మరి కూల్చేసిన వాడే నష్టపరిహారం ఇవ్వాలిగా, అందుకే దేవుడిని అడుగుతున్నాను. ఓరి మూర్ఖుడా, అప్రాచ్యుడా, భగవంతుడంటే భ్రష్టు పట్టిపోతావురా. ఆర్డర్ ఆర్డర్. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. ఏతస్య పాతకం క్షంతవ్యం, ఏతస్య పాతకం క్షంతవ్యం, ఏతస్య పాతకం క్షంతవ్యం. భగవాన్, ఈ అహంకారాన్ని క్షమించు. రాత్రి నీ కలలోకి వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాను. వీడి అజ్ఞానాన్ని క్షమించు, వీడి అజ్ఞానాన్ని క్షమించు. రేయ్, దేవుడు నీ షాప్ ఎందుకు ధ్వంసం చేస్తాడరా? నేను అదే అంటున్నానండి. దేవుడికి చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి కదా, అవన్నీ మానేసి నా షాప్ మీద ఎందుకు పడతాడు? ఈ కంపెనీ వాళ్ళతో మాట్లాడి నా డబ్బులు ఇప్పించేయండి సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వాళ్ళైనా కానీ మీకెందుకు ఇవ్వాలండి డబ్బులు? కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకున్నట్టు మీరు సంతకం చేశారు కదా. ఎగ్జిబిట్ నంబర్ 1. అయితే నా డబ్బులు దేవుడిని అడగాలి. పిలవండి. రాముడినో, కృష్ణుడినో, శివుడినో ఓం భూం బడం భం బడం బడం భూం అనేదో మంత్రాలు చదివి పిలుస్తారు కదా, రమ్మనండి. రేయ్, మోక్షానికి ప్రాప్తం ఉంటేనే దేవుడు దర్శనమిస్తాడురా. నీలాంటి భ్రష్టుడి కోసం దేవుడు దిగినాడు. అసలు ఉంటే కదా రావటానికి. అయినా మీ దుకాణాల్లో రోజు కొన్ని 100 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందిగా. నేను అడిగింది 1 కోటి ఇచ్చేయండి. కావాలంటే కొంచెం క్యాష్ డిస్కౌంట్ కూడా ఇస్తాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవంతుడి సేవను కూడా ఈయన బిజినెస్ అంటున్నాడు. సేవ? ఇందులో సేవ ఎక్కడుంది సార్? బయట చెప్పులు వదిలే దగ్గర నుంచి లోపల చంపలేసుకునే దాకా అంతా బిజినెసే కదా సార్. టెంకాయ ఫార్ సేల్, పూలు ఫార్ సేల్, పళ్ళు ఫార్ సేల్, అర్చనకింత, అభిషేకానికింత, అష్టోత్తరానికింత. ఇదంతా ఏంటి బిజినెస్ కాదా సార్? ఫ్రీగా చూసేది ధర్మదర్శనం అయితే, పైగా రిసెషన్ వచ్చి అందరూ బిజినెస్ లో లాస్ అయితే, వీళ్ళ బిజినెస్ మాత్రం డబుల్ అవుతుంది సార్. కుయ్యో ముర్రు అంటూ కష్టాలు తీర్చమని కానుకలతో పరిగెడతారు సార్ వీళ్ళ దగ్గరికి. ఎప్పుడూ లాభాల్లో ఉండే వ్యాపారం సార్. దీనికి మళ్ళీ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఏం స్వామి ఉంటాయిగా. రిలాక్స్. సరే, వాళ్ళు చేసేది వ్యాపారమే అనుకుందాం. అయినా బీమా కంపెనీలో మీరు ప్రీమియం కట్టారు కాబట్టి వాళ్ళని అడగడంలో తప్పులేదు. వీళ్ళెందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? ఎందుకంటే వాళ్ళ మందిరాల్లో కూడా నేను ప్రీమియంలు కట్టాను కాబట్టి. వాట్ వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నా మాట నమ్మరని నాకు ముందే తెలుసు. అందుకే నేను సాక్ష్యాధారాలు కూడా తీసుకొచ్చాను. ఈ రసీదులన్నీ నేను 18 ఏళ్లుగా రకరకాల గుళ్ళకి ప్రీమియం కడుతున్నాను అనడానికి సాక్ష్యం. ఇవన్నీ బతికున్నప్పుడు మా అమ్మ, తర్వాత మా ఆవిడ చెప్తే కట్టానండి. ఇది చూడండి, ఇది నేను కట్టిన మొదటి ప్రీమియం. 1016. ఇది మధురైలో ఒక పెద్ద గుళ్ళో కట్టాను. అంతేకాదండి, మీ గణపతి స్టాల్ కోసం ప్రతి ఏటా 5,000 కడుతున్నాను. అది స్టాలు కాదురా దుర్మార్గుడా, దాన్ని మండపం అంటారు. ఆహా, 3 ఏళ్ల క్రితం మా నాయనమ్మ మంచాన్ని పడింది సార్. డాక్టర్లు లాభం లేదని చెప్పారు. వాళ్ళకేం తెలుసు, 30,000తో మృత్యుంజయ హోమం చేస్తే బతుకుద్దని చెప్పాడు ఓ సిద్ధాంతి. చేయించాను. మా నాయనమ్మ పోయింది, 30,000 పోయాయి. చూడండి, దర్గాలకి ఇచ్చిన చద్దర్లు, చర్చిలకి ఇచ్చిన కొవ్వొత్తులు, బాబాలకి ఇచ్చిన అగరత్తులు, అమ్మవారికి ఇచ్చిన వస్త్రాలు అన్ని కలిపి మొత్తం 10 లక్షల పైన ఈ దుకాణాల్లో కట్టుంటాను సార్. ఒరే బుర్ర తక్కువ విధవా, ఏమిట్రా దుకాణం దుకాణం అంటున్నావు? అది దేవాలయం రా, దాన్ని గుడి అంటారా? ఆ గుడిలో భక్తులు నమ్మకంతో కుటుంబ క్షేమం కోసం ఇచ్చే కానుకలు రావి. మరేది నేను క్షేమంగా లేనే? అప్పుడు నువ్వు వెళ్ళి డైరెక్ట్ గా దేవుణ్ణి అడుగు. ఈ స్వామీజీలు ఏం చేశారు? ఓహో, మీరు మాట చెప్పండి. మీ సెల్ ఫోన్లో ఏ కంపెనీ సిమ్ వేశారండి? రిలయన్స్. సర్వీస్లో ప్రాబ్లం వస్తే మీరు కస్టమర్ కేర్కి కంప్లైంట్ చేస్తారు కానీ స్ట్రైట్గా అంబానీకి ఫోన్ చేసి అంబానీ గారు నా ఫోన్ పనిచేయట్లేదని చెప్పరు కదండి. ఆర్డర్ ఆర్డర్. అంటే వీళ్ళంతా భగవంతుడి ఆఫీసర్స్ అంటారా? వీళ్ళ ఆఫీసర్లు ఏంటండి? అబ్బే, వీళ్ళు అటు చూడండి 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 చూడండి, సేల్స్ మెన్, దేవుడి కలెక్షన్ ఏజెంట్లు. న్యాయాధిపతి గారు, ఇతను నాస్తికుడు. పాపం ఇతనేం మాట్లాడుతున్నాడో ఇతనికే తెలియడం లేదు. అయినా మేము సాధువులం కాబట్టి క్షమిస్తాం.
కానీ ఈ పాపం ఒడిగట్టినందుకు ఆ దైవం క్షమించదు. నువ్వు భగవంతుడి మీద అసత్య ప్రచారాలు చేస్తే ఇంట్లో నుంచి ఒక్కడికి కూడా బయట పెట్టలేవు. అమ్మా నా తల్లి, నా గురించి నువ్వు బాధపడుతున్నావా లేదా జడ్జి గారి ముందే నాకు వార్నింగ్ ఇస్తున్నావా? మేమంతా నీ క్షేమం కోరుతున్నాం. అయితే వెంటనే డబ్బులు ఇచ్చి మ్యాటర్ క్లోజ్ చేయండి. దిస్ ఈస్ ఎనఫ్ మిలాడ్. అవి కేవలం డొనేషన్స్ కు సంబంధించిన రిసిప్ట్స్. భగవంతుడికి నా క్లయింట్ కి మధ్య ఎలాంటి అగ్రిమెంటు లేదు. గోపాలరావు గారు తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు. ఇంత చిన్న విషయానికి భగవంతుడి పైన కేసు వేయడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చిన్న విషయమా సార్? ఇది చిన్న విషయం కాదు సార్. కూలిపోయిన నా షాప్, నాకు అన్నం పెట్టే అమ్మ ఇప్పుడు అది లేదు సార్. మా నాన్న చనిపోయినప్పుడు నేను చిన్నపిల్లాడిని. ఏడుపు రాలేదు సార్, భయం వేసింది. కానీ నా షాప్ కూలిపోయినప్పుడు ఏడుపు వచ్చింది, భయం వేయలేదు. మీరున్నారులే అన్న ఓ ధైర్యం. ఈ గుడి పెద్దలేమో మీరు భక్తితో దానం చేయండి, ఏ కీడు జరగదంటారు. ఈ బీమా కంపెనీ వాళ్ళేమో టైంకి ప్రీమియం కట్టండి, ఏమైనా జరిగితే మేము ఉన్నామంటారు. నేను దానం చేశాను, ప్రీమియం కూడా కట్టాను. కానీ ఈరోజు ఆ ఇద్దరు చేతులు ఎత్తేస్తారు సార్. ఇప్పుడు నా కుటుంబం నడి రోడ్డు మీద నిలబడింది సార్. నా కొడుకు నా కొడుకు భవిష్యత్తు నాకు కనపడడం లేదు సార్. ఎట్టెళ్లాలో తెలియట్లేదు. అందుకే నా సమస్యని కోర్టు ముందు ఉంచడానికి నాకు అవకాశం ఇప్పించండి యువర్ ఆనర్. ఒక మధ్యతరగతి మనిషికి ₹1,00,00,000 చాలా పెద్ద మొత్తం. పైగా ఇది అతని జీవనోపాధికి సంబంధించినది. అందుకే ఈ కేసును కోర్టు యాక్సెప్ట్ చేస్తోంది. ఇతనికి కాంపెన్సేషన్ వస్తుందా రాదా? వస్తే ఎవరిస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీలా, దేవాలయాల కమిటీలా? ఎవిడెన్స్ని, ఆర్గ్యుమెంట్స్ని పరిశీలించాక కోర్టు తీర్పునిస్తుంది. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.